అమ్మానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. విలాపవాక్యములు 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. విలాపవాక్యములు 5వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇర్మియా విజ్ఞాపన మనం చూస్తాం. 10 వచనాలు ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం. 11వ వచనాన్ని చదువుదాం. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యోధా పట్టణములలో కన్యకలను చెరిపిరి. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యోధా పట్టణములో కన్యకలను చెరిపిరి. ఆనాటి స్త్రీలు మరియు కన్యకలు నేటి సంఘానికి సాదృశ్యంగా దృష్టాంతంగా ఉన్నారు. అపొస్తలుడైన పౌలు గారు అంటారు, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను అంటారు. సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేవాశక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుని కనుక ప్రభువైన క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను అంటారు. 3వ వచనంలో చూస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనస్సులో కూడా చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎలాగైనా తొలగిస్తుందేమో, మీరు ఎలాగైనా తొలగిపోతారేమో అని నేను భయపడుతున్నానంటాడు. సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసింది. అలాగే మీ మనస్సులో కూడా చెరపబడి క్రీస్తు ఎడల ఉన్నటువంటి సరళత నుండి, పవిత్రత నుండి ఎలాగైనా సరే మిమ్మల్ని తొలగింప చేస్తాడేమని భయపడుతున్నాను. ఎందుకంటే సాతాను వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. వాడి పరిచారకులు నీతి పరిచారకులని వేషం ధరించుకుని వస్తారు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుద్ది. ఇది ఆశ్చర్యం కాదు అంటాడు. ఈనాటి సంఘాన్ని చెరిపేటువంటి అనేకమైన దుర్బోధలు ఉన్నాయి. దాని విషయంలో మనం జాగ్రత్త పడాలి. అనేకమైన దుర్బోధ, సంఘాన్ని చెరిపేటువంటి దుర్బోధ. చాలామంది నీతి పరిచారకులను వేషం వేసుకుని సంఘాన్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. సంఘానికి ప్రకటించాల్సింది దేవుని కృప, సంఘానికి పరిచయం చేయాల్సింది దేవుని ప్రేమ, సంఘానికి తెలియాల్సింది భవిష్యత్ ప్రణాళిక, సంఘం గ్రహించాల్సింది రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానం, సంఘం గుర్తించాల్సింది నిజ దేవుని గురించినటువంటి జ్ఞానం. సంఘం తెలుసుకోవాల్సింది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం. కానీ నేటి దినాల్లో సంఘంలో ఇవేవీ లేవు. ఎంతసేపు కూడా అగ్గిపెట్టె లాంటి ఆశీర్వాదాలు. సంఘానికి వారు ప్రకటిస్తున్నది ఏంటంటే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంపదలు, ఆయుధారోగ్యాలు, భోగభాగ్యాలు, వీటిని ప్రకటిస్తున్నారు. మా దగ్గరికి రండి, మీకు సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, సంతానలేమ, అనారోగ్య సమస్యల, కోర్టు సమస్యల,
వీటి గురించే బోధించేవారు ఉన్నారు, కానీ రోగాలను బాగు చేసి కష్టాలను పోగొడతాడని ప్రభువుని అలా పరిచయం చేస్తున్నారు. కానీ అసలు ప్రభు ఎందుకున్నాడు? దేవుడు ఎందుకున్నాడు? దేవుడు ఈ లోకాన్ని సర్వాన్ని ఎందుకు సృష్టించాడు? మానవులైన మమ్మల్ని ఎందుకు నిర్మించాడు? ఈ సత్యాన్ని ప్రకటించేవారు కొదువుగా ఉన్నారు. పరమగీతంలో అంటాడు, పరమగీతం 2వ అధ్యాయం 15వ వచనం, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకున్నాడు, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకున్నాడు. ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి. ఈ ద్రాక్ష తోట ప్రభువైన దేవుని సంఘం. ఈ ద్రాక్ష తోటను చెరుపు నక్కలు దుర్బోధకులు, గుంట నక్కలు అన్నమాట. కాబట్టి వాటిని పట్టుకోండి, మాకు సహాయం చేయండి అంటున్నాడు భక్తుడు. రోమాపత్రికలో 16వ అధ్యాయం చదివితే 17వ వచనం చదువుతాం. రోమా 16:17. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములు కలగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడు. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టి వారిలో నుండి తొలగిపోవుడు. ఇప్పుడే కాదండి, సత్యం మీద మొదటి నుంచి కూడా దాడి జరుగుతూనే ఉంది. సత్యాన్ని మానవులు గ్రహించకూడదని అపవాది యొక్క ఆలోచన. క్రీస్తును ఎరగకుండుట, దేవుని గూర్చిన జ్ఞానాన్ని మానవులు సంపాదించుకోకుండుట వాడి ప్లాన్, వాడి పన్నాగం. అందువల్ల సత్యం మీద మొదటి నుంచి దాడి జరుగుతూనే ఉంది. దుర్బోధలు మొదటి నుంచి ప్రాచుర్యంలోనే ఉన్నాయి. అపవాది అలాగూ మానవుణ్ణి మొదటి నుంచి కూడా బురుడి కొట్టిస్తున్నాడు. వాడి పని అది. కాబట్టి ఈనాడు సంఘాన్ని చెరపడానికి దుర్బోధకుల్ని వాడు నియమిస్తూ ఉన్నాడు. అందుకే వాడు వెలుగుదోత వేషం వేసుకొస్తాడు. వాడి పరిచారకులు నీతి పరిచారకులు అని ప్రాచుర్యం పొందుతారు. ప్రభు వారి గురించి స్పష్టంగా చెప్పాడు. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా, నీ నామం పేరట దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామం పేరట సూచక్రియలు చేయలేదా? నీ నామం పేరట అద్భుతాలు చేయలేదా? నీ నామం పేరట మేము ప్రవచించలేదా అంటారట. అప్పుడు ప్రభు అన్నారు, అక్రమం చేయవారు, మీరెవరో నాకు తెలియదు, అవతల పోండి అన్నాడు. ఎవరి బ్యాచ్ అంటే నీతి పరిచారకుల బ్యాచ్, అపవాది చేత నియమించబడిన వారు. వారు ఎంతసేపు లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల గురించి మాట్లాడతారు. దేవుని గురించి, ఆయన పంపిన కుమారుడైన క్రీస్తుని గురించి, సత్యమును గూర్చి, వాక్యమును గూర్చి, పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి, పాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి, మానవుల యొక్క నిజస్థితిని గురించి వారు ఎన్నడూ మాట్లాడరు. అలాంటి దుర్బోధకులు ఎంతోమంది ఉన్నారు. అదే పౌలు గారు భయపడుతున్నాడు. అదే భయపడుతూ సైతాను వెలుగుదోత వేషం వేసుకున్నాడు. వాడి పరిచారకులు నీతి వేషం వేసుకున్నారు. పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మల్ని క్రీస్తుకు సమర్పించాలని ప్రదానం చేశాను. ఆనాడు సర్పము తన కుయుక్తి చేత అపవాది అవ్వను మోసగించినట్లు మిమ్మల్ని కూడా అబద్ధ బోధలతో, తప్పు బోధలతో మోసం చేసి
క్రీస్తు ఏడలో ఉన్నటువంటి సరళత నుండి, పవిత్రత నుంచి మిమ్మల్ని ఎలాగైనా తప్పిస్తాడేమో అని, వాడు చేస్తున్న పనిని బట్టి మీరు వాడి ఉచ్చులో పడి మోసపోతారేమో అని నేను భయపడుతున్నాను అంటాడు పౌలు గారు. కాబట్టి ఈనాడు మనం సత్యాన్ని గ్రహించాలి. శత్రువు చెరుపుతాడు. ఆనాటి శత్రువులు సీయోన్లో ఉన్న స్త్రీలను చెరిపారు, యోధా పట్టణంలో ఉన్న కన్యకలను చెరిపారు. అలాగా సైతాను వెలుగుదూత వేషం వేసుకుని మనల్ని కూడా పాడు చేస్తాడేమో అని, మనం నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకంగా భేదముల ఆటంకం కలగజేసే వారిని జాగ్రత్తగా కనిపెట్టి వారిలో నుండి తొలగిపోండి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకా మన భాగంలోకి వస్తే 12వ వచనం, చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారేమాత్రము పెద్దలను ఘనపరచలేదు. చేతులు కట్టి అధిపతులను ఉరితీశారు, వారు పెద్దలను ఏమాత్రము ఘనపరచలేదు అంటారు. సంఘంలో ఉండేటువంటి పెద్దలు, ఆ పెద్దలను సంఘం గౌరవించాలి. తిమోతి పత్రికలో చదువుతాం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేవారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి అంటారు. బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేవారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాకుండా ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అంట. కాబట్టి సంఘం పెద్దలను గౌరవించాలి, వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయాలి. సంఘంలో ఉండేటువంటి సభికులు పెద్దలను గౌరవించి సన్మానించాలి. మరి సంఘానికి పెద్దలు కూడా ఎలా ఉండాలి? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. పెద్దలు కూడా మందకు మాదిరిగా ఉండాలి. సంఘమందలి మాదిరి గల సంఘ పెద్దలకు వారిని రెట్టింపు సన్మానానికి సంఘం పాత్రులుగా ఎంచి లోబడాలి. ఇక్కడ విచారం ఏంటంటే, ఇశ్రాయేలు నాయకులను శత్రువులు ఉరితీశారు, పెద్దలను ఘనపరచలేదు. మరి అధ్యక్షులు పెద్దలు వారు ఎలా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చదివితే, ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డపరిని అపేక్షించున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు ఎలా ఉండాలి? నిందారహితుడుగా, ఏకపత్ని పురుషుడుగా, మితానుభవుడుగా, స్వస్థబుద్ధి గలవాడుగా, మర్యాదస్తుడుగా, అతిథి ప్రియుడుగా, బోధింపదగినవాడుగా ఉండాలి. మద్యపానిగా కాకుండా, కొట్టువాడుగా కాకుండా, సాత్వికుడుగా, జగడమాడనివాడుగా, ధనాపేక్ష లేనివాడుగా, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగుగా ఏలివాడై ఉండాలి. ఇంటి వారిని ఏలనేరకపోతే అతడు దేవుని సంఘాన్ని పాలించలేడు.
అతడు కొత్తగా చేరిన వాడే ఉండకూడదు సంఘంలో. అలా అయితే కొత్తగా చేరిన వాడికి పదవి ఇస్తే గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడిపోతాడు. ఇంకా అతను ఎలా ఉండాలంట, అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండా సంఘమునకు వెలుపలి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి. సంఘమునకు లోపల, సంఘమునకు వెలుపల వారి చేత మంచి సాక్ష్యాన్ని పొందినవాడే ఉండాలి. ఇంకా మన భాగంలోకి వస్తే 11వ వచనం. యవనులు తిరుగుడు రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయిజాలక తడబడిరి. యవ్వనస్తులు తిరగటి రాళ్ళు మోశారు, బాలురు కట్టెల మోపు మోయిజాలక తడబడ్డారు. 103వ కీర్తన 110వ కీర్తన 3వ వచనం చదివితే 110వ కీర్తన 3వ వచనం. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చేదరు అంటాడు. నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భం నుండి నీ వద్దకు వస్తారు. నేటి సంఘంలో ఇటువంటి శ్రేష్ఠులైన యవనస్తులు కావాలి. ఈ యవనస్తులను గూర్చి, వారి శ్రేష్టత్వం గూర్చి మనం గమనించే కారణాలు ఏంటంటే, ఒకటి, వారు అరుణోదయ గర్భాన్ని నుంచి వస్తున్నారు. మన ప్రభువుకు నీతి సూర్యుడు అని పేరు. ఈ యవనస్తులు ఎక్కడి నుంచి వస్తున్నారంట? అరుణోదయ గర్భం నుంచి వస్తున్నారు. మరి మనం కూడా, నేటి యవనస్తులు కూడా నీతి సూర్యుడైన క్రీస్తు గర్భంలో నుంచి రావాలి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడడు. మరి యవనస్తుడు క్రీస్తులో తిరిగి జన్మించాలి. అది మొదటి కారణం, మొదటి విషయం. అప్పుడే శ్రేష్ఠులు. ఇంకా మంచు వలె అన్నారు. మంచు పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. అందుకే పౌలు గారు తిమోతితో అంటాడు, తిమోతి, నీవు నీ యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోము అంటాడు. నీవు నీ యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపో. కాబట్టి మంచు పరిశుద్ధతకు సూచన. ఇంకా మూడవదిగా పరిశుద్ధాలంకృతులై ఉన్నారు. అంటే వారు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవిస్తున్నారు, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు, పరిశుద్ధులుగా మార్చబడాలి. అది పరిశుద్ధులుగా తీర్చేవాడు దేవుడు, పరిశుద్ధులుగా మనం మార్చబడాలి. అందుకే ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలంటాడు. అప్పుడే వారు శ్రేష్ఠులు. ఎలా శ్రేష్ఠులు అంటే, ఒకటి, క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ పొంది క్రొత్త జన్మ అనుభవాన్ని పొందాలి. 2, పరిశుద్ధులుగా జీవించాలి. 3, పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి వారు పరిశుద్ధులుగా మార్చబడాలి. ఇలాంటి సద్లక్షణాలు యవనస్తులకు ఉండాలి. అప్పుడు యజమానుడు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటారు. కాబట్టి మనం ఈనాడు ఎలా ఉన్నాం అది మనం గుర్తించాలి. కానీ ఆనాటి యోధ యవనస్తులు శత్రు సామ్రాజ్యంలో తిరగటి రాయి మోశారు.
తిరగటి రాయి పాప దాస్యానికి సూచన. యవన కాలమున మనం కాడి మోయాలి, ప్రభువు కాడి మోయాలి. అలా మోయడం నరునికి మేలు, దాన్ని మోపిన వాడు యెహోవాయే. మరి దేవుని పిల్లలు ప్రభు సేవా కాడి మోస్తున్నారా? అలా మోస్తే నీ యవ్వన జీవితం క్రీస్తు కొరకు సద్వినియోగం అవుతుంది. లేదా పాపయుక్తమైనటువంటి తిరగటి రాయిని మోస్తున్నారా? పాపాన్ని మోసుకుంటూ వెళ్ళి పాప భారంతో ఉన్నారా? లేదా పని భారం, ప్రభు పని భారంతో ఉన్నారా? ఇక్కడ బాలురు కట్టెలు మోయట విచారం. తిమోతి గురించి పౌలు గారు అంటాడు, రక్షణార్థమైన పరిశుద్ధ లేఖనాలను బాల్యం నుండి ఎరిగినవాడంట. అంటే పౌలు సువార్త వినికిడిలో తిమోతి సకాలంలో ప్రభుని అంగీకరించాడు. అలాగే మనం కూడా ప్రభు కాడిని మోయాలి, ప్రభు కొరకు జీవించాలి. కాబట్టి ఈనాటి యవ్వనస్తులు బాలురు ప్రభువును గుర్తెరగాలి. అందుకే యవ్వన కాలంలో కాడి మోయాలి. బాల్య దినములైందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అలాగా ప్రభువును స్వీకరించి తగిన సమయంలో యవ్వన కాలంలో వారి జీవితాలని, వారి సమయాల్ని సద్వినియోగం చేసుకుంటే వారు ప్రభువు వాడుకున్నటువంటి అర్హమైన పాత్రలుగా వారు చేయబడతారు. అర్హమైన పాత్రలుగా చేయబడతారు. ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.